Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Multiple integral chapter నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను స్టూడెంట్స్. బేసిక్స్ చెప్తూ ఈ సమ్ చెప్తాను. ఈ చాప్టర్ సంబంధించి డబుల్ కానీ ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్ కానీ లేదా చేంజ్ టు పోలార్ కోఆర్డినేట్ సమ్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఈ సమ్ చాలా ఈజీగా చెప్తాను. జీరో బేసిక్స్ ఉన్నాయి అనుకోండి, మీకు బేసిక్స్ చెప్తూ ఫార్ములాస్ చెప్తూ సమ్ చెప్తాను స్టూడెంట్స్. అండ్ ఆర్ఎస్ వైబ్స్ మన ఇన్స్టా అకౌంట్ క్లిక్ చేయండి, ఫాలో చేయండి. కింద లింక్ ఇస్తాను స్టూడెంట్స్, క్లిక్ చేసి ఫాలో చేయండి, లేదా ఇన్స్టాలో సెర్చ్ చేయండి RS Vibes 9 అని. మా ఒక అకౌంట్ని ఫాలో చేయండి స్టూడెంట్స్. ఓకే, మన నుంచి అన్ని వీడియోస్ ఫ్రీగా వస్తాయి స్టూడెంట్స్. నథింగ్ టు వరీ, ప్రతి టాపిక్ ఉంటుంది. టాపిక్ నేమ్ RS Academy అని సెర్చ్ చేయండి, కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఇక్కడ x ఉంది అంటే ఇది x వాల్యూస్ కాదు, అది అర్థం చేసుకోండి. ఈ dy ఇటున్నా dx ఇటున్నా మీరు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ x అంటే ఏంటిది, ఇది y వాల్యూస్ ఇవి అంటే dy సంబంధించినవి. ఓకే, క్వశ్చన్లో ఇది అటు ఇటు ఇచ్చినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఇది. ఇక్కడ dx ఉంది కదా, దాని dx ఇక్కడ రాసుకుంటాం. చూడండి, dx ఇక్కడ రాసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది చూడండి, ఇలా తీసుకుని ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇలా రాశాను. ఇది ఉంది కదా, x² ప్లస్ y² ఇలా తీసుకున్నాం. ఈ dy ఉంది కదా, ఇది తీసుకోండి, లోపల తీసుకోండి. ఇలా లోపల తీసుకోండి. ఏంటిది లోపల తీసుకున్నాం, ఇలా వేసుకున్నాం, అంతే. ఏం చేయలేదు, జస్ట్ ఇలాగా ఒక బాక్స్ వేసాను అంతే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేస్తున్నాము. అప్లై చేయాలంటే ఫస్ట్ ఇది యాస్ట్రిక్ వేసుకోండి, కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, dx మనం యాస్ట్రిక్ వేసేసుకోండి, నో కన్ఫ్యూజన్స్. ఓకే, dy అప్లై చేస్తున్నాం కాబట్టి లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వేసేసుకోండి. x అండ్ రూట్ x వేసుకోవచ్చు. కావాలంటే కన్వీనియంట్ కోసం 1/2 కూడా రాసుకోవచ్చు. రూట్ x రాసుకోవచ్చు, ఇలాగని రాసుకోవచ్చు. ఇప్పుడు dx అప్లై చేస్తున్నాం కదా, x²కి xకి అప్లై కాదు, x అనేది కాన్స్టెంట్ కన్సిడరేషన్ చేస్తాం. x తీసేసి అప్లై చేసుకోవాలి. ఈ x తీసేసాం అనుకోండి, ఏముంటుంది అక్కడ 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dy అంటే ఏంటంటే ఫార్ములా రాసి వస్తుంది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dy అనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే y వస్తుంది. అదే ఇక్కడ x ఉంది అనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఏంటి, x వస్తుంది. dx ఉంటే x, y ఉంటే 1 ఉంటే y వస్తుంది. ఓకే, చూడండి ఏంటి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ dx ఉంది కాబట్టి x, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ dy ఉంది కాబట్టి y. అదేవిధంగా x² పక్క తీసేసేయండి, అంటే x² ఇదిగోండి, తీసాక 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ప్లస్ ఏమొస్తుంది మనకి, y వస్తుంది. ప్లస్ y²కి అంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ y to the power of n dy. ఇది x ఉంది అనుకోండి, ఇది x ఉంటే సేమ్ ఇదే ఫార్ములా, y to the power of n plus 1 by n plus 1. పవర్ ఏముంటే కింద అది ఉండాలి. అంటే 2కి 1 యాడ్ చేయండి, y 2 plus 1 by 2 plus 1 అంటే y³ 3 అన్నట్టు. ఓకే, రాసుకోండి కావాలంటే, ఇదిగోండి 3 దాట్స్ ఇట్. చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే y ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఈ x వేసుకోవాలి, మైనస్ పెట్టుకుని ఈ కింద x వేసుకోవాలి. ఓకే, చూడండి, సేమ్ వేసాను. dx ఏం వేసాను, సబ్స్టిట్యూషన్ xస్కి వచ్చి yలో వేసుకోవాలి. yలో వేసుకోండి. ఇక్కడ ఏమవుతుందో యాస్ వేసుకోవాలి, x⁴1/2 వేసుకున్నా y ప్లేస్లో, ప్లస్ y ప్లేస్లో వేసుకోండి. క్యూబ్ ఉందా, 3 అంతే. మైనస్ పెట్టుకోండి, కిందది వేసుకోవాలి, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ పెట్టుకోండి. x దీనిలో వేసుకోండి, yలో వేసుకోండి, ఇలాగా. ప్లస్ yలో వేసుకోండి xని, ఇలాగా అంతే.
ఇప్పుడు మైనస్ ఓపెన్ చేసుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అలాగా బ్రాకెట్ తీసేసుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చేసింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇది సాల్వ్ చేసుకున్నాము, దాని తర్వాత ఇంటిగ్రేషన్ డిఎక్స్ అప్లై చేద్దాం. చాలా చాలా సింపుల్, ఏం లేదు. ఓకే, ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 వేసేసుకోండి. 0 to 1 నేను వేసేసుకున్నా. ఓకే, డిఎక్స్ కూడా వేసేసుకోండి. డిఎక్స్ ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1/2 అంటే చూడండి ఇలా ఉంటుంది. వెన్ బేస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. రెండు సేమ్ ఉన్నాయి కదా, పైన యాడ్ అవుతాయి. 2 ప్లస్ హాఫ్ ఎంత అవుతుంది, ఎల్సిఎం చేయండి. ఎంత అవుతుంది అంటే 5/2 అవుతుంది. 5/2 చూడండి, 2 2s are 4 ఇంది, 2 2s are 4 ప్లస్ 1 5/2 అంటే ఎక్స్ పవర్ 5/2 అవుతుంది. అది వేసుకోండి, ఎక్స్ పవర్ 5/2 వస్తుంది. ఇది ప్లస్ వేసుకున్నాను. 1 into 3 3/2 రైట్, చూసుకోండి. 3/2/3 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ రైట్ ఎక్స్ క్యూబ్ బై 3. సో ఎలా వేసుకోవచ్చు అంటే ఇది ఎక్స్ క్యూబ్ కదా, రైట్. ఇప్పుడు 3 into ఎక్స్ క్యూబ్ 3x క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 వస్తుంది. ఎల్సిఎం వేసాం, రెండింటికి మనం ఎల్సిఎం వేసాం. 3 into ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఇలా వచ్చింది. ఇది మైనస్ 3x క్యూబ్, ఇది 1x క్యూబ్ యాడ్ అవుతే 4x క్యూబ్ అవుతుంది. సో వేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x to the power of 5/2 plus x to the power of 3/2/3 మైనస్ 3 ప్లస్ 1 4 అవుతుంది కాబట్టి మైనస్ 4x క్యూబ్ బై 3 dx ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు మనము విత్ రెస్పెక్ట్ డిఎక్స్ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే చూడండి, లిమిట్స్ అలా వేసుకోండి. డిఎక్స్ అలా వేసుకోండి. 0 1 ఇదిగోండి 0 1 అలా వేసుకోండి. ఇప్పుడు ఎక్స్కి మనము ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5/2 ప్లస్ 1/5/2 ప్లస్ 1 అలా వస్తుంది. దీనికి ప్లస్ 1 ఇదే కింద వేసుకోవాలి, పైన ఏముంటే అదే కింద వేసుకోవాలి. ప్లస్ ఇక్కడ కూడా అంతే, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 1 రైట్. ఇక్కడ ఏముంది పైన అదే కింద వేసుకోవాలి. ఈ 3 ఉందా, మళ్ళీ 3 ఇక్కడ వేసుకోండి. ఇది ఎల్సిఎం వేసుకుంటే ఎంత వస్తుంది, 2 into 1 2 ప్లస్ 3 5/2 అంటే 5/2 వస్తుంది, రైట్. మైనస్ ఇది కూడా 5/2 వస్తుంది, మార్చుకుని కంగారు పడకండి. దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది 4 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ప్లస్ 1 వేసుకోండి, దీనికి అంత వస్తుంది 4 బై ఈ 3 ఉందా, ఈ 3 వేసుకోండి. పైన పవర్ ఏముంది అదే కింద వేసుకోవాలి, ఇలా 4. ఇది మల్టిప్లికేషన్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 4 ఇదిగోండి, ఈ 3 ఇదిగోండి. ఎక్స్ క్యూబ్కి మాత్రం అప్లై చేస్తే వచ్చింది ఎక్స్ పవర్ ఆఫ్ 4/4 వచ్చింది. చాలా సింపుల్. ఓకే, దీని తర్వాత 2 into 1 2 ప్లస్ 5 7 వస్తుంది కాబట్టి మనకి తీసేసుకుని ఇలాగా 7 వేసుకోండి, రైట్. ఇది కూడా అంతే, 5/2 ప్లస్ 1 ఎంత వస్తుంది 7/2, ఎందుకంటే 2 into 1 2 ప్లస్ 5 7 మనకి ఎలా వస్తుంది అంటే 7/2 వచ్చింది. ఇక్కడ 5/2 మీకు తెలుసు ఆల్రెడీ. 2 into 1 2 ప్లస్ 3 5/2 అలాగే 5/2 వచ్చింది కాబట్టి ఇది కూడా మనం 5/2 రాసేసుకోండి. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 2 ఉంది కదా,
ఇది డినామినేటర్కి డినామినేటర్ కాబట్టి ఇది పైకి వెళ్తుంది, అంటే 2/7 ఇలా అవుతుంది. 2/7 x to the power of 7/2 x to the power of 7/2 ప్లస్ రైట్ చూడండి 3 5s are 15, ఈ 2 పైకి వెళ్తుంది, 2 ఈ 2 పైకి వెళ్ళిపోయింది, ఈ 2 ఎలా పైకి వెళ్ళిందో అదేవిధంగా 2 పైకి వెళ్ళింది, 2/15 వచ్చింది. ఇక్కడ ఏముంది x పవర్ 5/2 మైనస్ ఈ 4 క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు ఏమి మిగులుతుంది మనకి 1/3 x పవర్ ఆఫ్ 4 0 1. ఇక్కడ మనకి డిఎక్స్ ఉండదు, ఈ డిఎక్స్ రాదు, ఎందుకంటే ఇంటిగ్రేషన్ అప్లై చేశాక డిఎక్స్ మనం వేసుకో అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఈ 1 అనేది ఈ ఎక్స్ ప్లేస్లో వేసుకోవాలి, 0 అనేది ఎక్స్ ప్లేస్లో వేసుకోవాలి. 0 వేసుకునే అవసరం లేదు, 1 వేసుకోండి. 1 మనము ఎక్స్ ప్లేస్లో వేసుకున్నాం అనుకోండి, వేసుకోండి చూడండి ఇలా వేసుకోవాలి, ఎక్స్ ప్లేస్లో వేసుకోండి, ఎక్స్ ప్లేస్లో వేసుకోండి, అలా వేసుకున్నాము. అప్పుడు ఏమవుద్ది 1 to the power of 7/2 అంటే ఏంటి 1a, 1 to the power of 5/2 ఏంటి 1a, 1 to the power of 4 అంటే ఏంటి 4a. ఈ 1 ఇలా వేసుకున్నాక మనం ఈ 1 వేసుకునే అవసరం లేదు, ఈ 0 వేసుకునే అవసరం లేదు. ఇలాగా అప్పుడు మనకి ఏమొస్తుంది చూసుకోండి 2/7 ప్లస్ ఇది 1 అయిపోయింది అవసరం లేదు 2/15 రైట్, 2/15 వచ్చింది మనకి కదా. నెక్స్ట్ మైనస్ 1 to the power of 4 అంటే ఏంటి 4a, 1a, 1 to the power of 4 అంటే ఏంటి 1a, 1/3 మిగులుతుంది, 1/3 మనకి మిగిలింది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. 7కి 15కి 3కి ఎల్సిఎం తీసుకోండి, మీకు ఎల్సిఎం కోసం ఇక్కడ రాస్తాను చూడండి. 7, 15, 3 చేయండి, ఏమొస్తుంది ఫస్ట్ 3 టేబుల్ వేసుకుంటే 7, 5, 1 ఓకే. నెక్స్ట్ 5 టేబుల్ చూసుకుంటే 7, 5 అంటే 1 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. 3 5s are 15, 15 7s are 105 వస్తుంది, అంటే 105 వచ్చింది, 105 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 105 వచ్చింది. 105 అంటే 7 ఎంత మల్టిపుల్ చేస్తే మనకు 105 అవుతుంది, 7కి 15తో మల్టిపుల్ చేయాలి, అంటే అది పైన వేసుకోవాలి. 2 into 15 ఎంత 30 ప్లస్ ఈ 15 105 అవ్వాలంటే ఏం చేయాలి 7తో మల్టిపుల్ చేసుకోవాలి, ఆ 7నే 5కి మల్టిపుల్ చేసుకోవాలి, అంటే ఎంత వస్తుంది 2 7s are 14 ఇలాగా రైట్. ఈ 3 105 అవ్వాలంటే ఏం చేయాలి చూడండి 35 into 3 ఎంత వస్తుంది 3 5s are 15, 3 3s are 9 plus 1 10, అంటే మనకి 1 into 35 వేసుకోవాలి, అంటే -35 ఇలా వచ్చింది స్టూడెంట్స్. రైట్, మీకు క్లియర్ అర్థమవుతున్న స్టూడెంట్స్. ఇప్పుడు 30లో నుంచి 35లో నుంచి 30 తీసేసేయాలి, మళ్ళీ 14 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. 9/105 క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్లో 3 3s are 335s are, అంటే ఆన్సర్ వచ్చేసి మనకి 3/35 వచ్చిన ఆన్సర్ ఎంత 3/35 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. రైట్ స్టూడెంట్స్, అంటే మనది ఎవరి నుంచి ఎంత వచ్చింది మనకి 3/35. సో మీకు క్లియర్గా ఈజీగా అర్థమైపోయిన స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.